everybody, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ కాంటెంట్ ఆన్ బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్. సో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్. నాకు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దానివల్ల మీకు హోమ్ పేజ్లో నా వీడియో కనిపించడం కన్నా ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది, అంతే తేడా. ఎనీవేస్ యూఆర్ వాచింగ్ ద వీడియో, సో subscribe. Okay, and ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ ద వీడియో. అండ్ ఇవాళ మనం మెట్రో వెళ్ళాలి, ఇంకొంచెం సేపట్లో మెట్రో వెళ్ళాలి. ఇంట్లో అసలు సరుకులు ఏం లేవన్నమాట. సో యా, మెట్రో వెళ్ళి షాపింగ్ చేయాలి. దానికన్నా ముందు ఐ హ్యావ్ దిస్ వెరీ నైస్ ప్రోడక్ట్ టు షో యూ గైస్. ఇది అగారో వాళ్ళది స్పిన్ మాప్ అండి. ఇది ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే 60 minutes వరకు పనిచేస్తుంది అనమాట. అంటే మనం 60 minutes దీన్ని కంటిన్యూస్గా రన్ చేయొచ్చు. దీనికి ఒక 5 hours ఛార్జింగ్ పడుతుంది కంప్లీట్గా ఛార్జ్ అవ్వాలంటే. అండ్ మనకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి 10-15 minutesలో ఇల్లంతా చేసేస్తాం కాబట్టి ఒక 1 week మొత్తం వచ్చేస్తుంది ఆరామ్సే. అండ్ 30 wattsలో ఇది ఆపరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇది దీనికి మనకి ఇక్కడ వాటర్ స్పౌట్ ఇచ్చాడు. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో మనం వాటర్ పోయాలి. అండ్ ఇక్కడ లైట్ ఉంటుంది అనమాట. సో దట్ మనకు ఆన్ చేస్తే వర్క్ అవుతుంది అని తెలియడానికి ఇలా లైట్ ఉంటుంది. అండ్ మనకి ఇంత చిన్న హోల్లో వాటర్ పోయాలి, ఎంత వాటర్ పోయాలి అన్నది ప్రాబ్లం కాకుండా మనకి ఇట్లా ఒకటి వాటర్ పోయడానికి ఒక కంటైనర్ లాగా ఇచ్చింది. ఇక్కడ ఇంత షార్ప్గా ఉంది చూసినారా, ఇట్లా ఈజీగా ఇంత చిన్న హోల్లో ఏమి కింద పడకుండా వాటర్ పోయొచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఇందులో కొంచెం లైజాల్ కొంచెం వాటర్ యాడ్ చేసి పోస్తాను అనమాట. కొంచెం లైజాల్ కొంచెం వాటర్. దాంతోపాటు దీనికి కింద మనకి ఇలా టర్న్ చేస్తున్నా, ఒక్క సెకండ్. దీనికి కింద మనకి ఇవి ఉంటాయి, ఇవి ఇట్లా మనకి వెల్క్రో దానికి అటాచ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా ఎక్స్ట్రా ఇస్తాడు అనమాట. సో ఈ 2 pads మనం ఇలా యూజ్ చేసి ఇవి కొంచెం నల్లగా అయినా ఒక 3-4 days యూజ్ చేసిన తర్వాత దీన్ని తీసేసి వాషింగ్ మెషిన్లో వేసుకొని ఇవి పెట్టుకోవచ్చు. వాషింగ్ మెషిన్ సేఫ్ కాబట్టి అవి తీసేసి మళ్ళీ మనం బయట వేసుకోవచ్చు అనమాట, ఎండేసుకోవచ్చు. ఈజీ, చాలా ఈజీ ఇది. ఇది ఇలా మనకు కంప్లీట్గా వెనక్కి వెళ్తుంది అనమాట. ఈ రాడ్ ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్తుంది. సో దట్ మనం కింద సర్ఫేసెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రాడ్ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా అవుతుంది. ఇక్కడ మనకి ఇలా ఒకటి ఉంది, దీన్ని ఇలా మనము పైకని ఇలా పైకి అనుకోవచ్చు అనమాట. సో మనకి హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో కొంచెం వెనక్కి. ఓకే, ఇక్కడ మనకి ఒక 2 buttons వచ్చినాయి కనిపిస్తున్నాయా. ఇదేమో ఆన్ బటన్, డివైస్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసే బటన్. ఇది వచ్చేసి వాటర్ స్ప్రింకిల్ చేసే బటన్ అనమాట. సో ఇది నొక్కితే వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. చక్రి జస్ట్ డెమాన్స్ట్రేషన్ ఒక్కటే చూపిస్తున్నాడు. ఇది చూసి ఏదో పెద్ద చక్రి చేస్తాడని అనుకోకండి, ఇవన్నీ నేనే చేసుకోవాలి మళ్ళీ. బట్ ఇట్స్ ఎన్ ఈజియర్ ఆప్షన్. మనం చేసుకునే దానికన్నా ఇది పట్టుకొని అటు ఇటు తిరిగితే ఇదే చేసేస్తుంది. ఓకే, అట్లా లైట్ వచ్చింది చూసినారా, మంచిగా కనిపించడానికి. వాటర్ కొట్టు, ఇట్లా వాటర్ వస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. మనం ప్రతి దగ్గర వాటర్ కొట్టాల్సిన అవసరం ఉండదు అబ్బా. జస్ట్ ఆ ప్యాడ్స్ పచ్చిగా అయిన తర్వాత అదే తుడుచుకుంటుంది మంచిగా. పిల్లలు ఉన్న వాళ్ళైతే బెస్ట్ ఇది. సుస్సు ఓంగానే ఇట్లా కొట్టుకొని చేసుకోవచ్చు. మన నిలియాకి బెస్ట్. ఏమంటున్నావు చక్రి? చూడవే, ఇటు చూడవే. చెప్పు, కొంచెం వెలుగులోకి రామ్మా. చెప్పు, ఏంటి ఏమంటున్నావు? సుస్సు పోయినప్పుడు నేను డైపర్ ఫ్రీ టైం ఇస్తలేనని తిడతారు. డైపర్ ఫ్రీ టైం ఇచ్చిన తర్వాత సుస్సు పోయినప్పుడు దాన్ని తుడిచేస్తాం కదా, తుడిచేసిన తర్వాత మళ్ళీ లైజాల్ వేసుకొని వచ్చి అక్కడ తుడవాలి. దాని బదులు ఇది ఉందనుకో, కింద ఇట్లా లైజాల్ స్ప్రే కొట్టేసి మంచిగా దాంతో తిప్పుకోవచ్చు. యా, దిస్ ఇస్ ద అగారో స్పిన్ మాప్. దీనికి 1 year వారంటీ కూడా ఉంటుంది అబ్బా. ఎంత మంచిగా మా సోఫా మా టీవీ యూనిట్ కిందికి వెళ్ళిపోతుంది, సోఫా కిందికి వెళ్ళిపోతుంది. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో మాపింగ్ మీరే చేసుకునేటట్టయితే ఇది మీ వర్క్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో దీని లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి వెళ్ళి కొనేసుకోండి. ఓకే గైస్, నేనైతే లిటరల్గా అప్పలమ్మ లెక్కనే ఉన్నాను. కొంచెం రెడీ అయ్యి మెట్రో వెళ్దాం. సో ఇప్పుడు ఇది వాళ్ళ సండే అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మెట్రో. మా ఇంటికి చాలా దగ్గరలోనే కుకట్పల్లి మెట్రో ఉంటుంది. సో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద సామాన్ మేము ఆ నుంచి తీసుకొస్తాం అనమాట. అండ్ ఇట్స్ బీన్ మోర్ దెన్ అ ఇయర్, సంవత్సరం అయితే నేను మెట్రోకి వెళ్ళాక. బికాస్
ప్రీవియస్లీ 2 months I'm a mom, new baby, can't go. అంతకన్నా ముందు 9 months I was pregnant, first 3 months I was sick and everything, so I couldn't go. తర్వాత I didn't go, అంతే. నాకు పోవాలని లేకుండా పొట్టేసుకొని నేను ఎక్కడికి పోలేదు. అండ్ దానికన్నా ముందు I went to Italy, సో ఆ నెల కూడా పోలేదు. సో I don't know, it's been like almost a year, at least 11 months అయితే ఈజీగా అయి ఉంటుంది. సో I didn't go to metro. So finally I'm going to metro and I like grocery shopping? I don't know you guys. నాకు బట్టల షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అంతగా గ్రోసరీ షాపింగ్కి అంటే ఈ 10 years of married lifeలో did I get adjusted to it? I don't know, but let's see. సో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ నార్మల్ సామాన్లు కొనుక్కొని వచ్చేస్తాము అన్నది. సో ఇవాళ ఇక్కడ పార్కింగ్ స్పేస్ దొరకడమే ఎంత కష్టం అయిపోయిందో అసలు. సండే కదా, లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఉండే. ఫైనలీ హీ ఫౌండ్. ఒకటి చాలు కదా, ఒకటే తీసుకున్నాం. ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ అదే వేస్తున్నారు. హగ్గీస్లో ఎస్ మాత్రమే ఉంచక్రీ, ఎక్స్ట్రా స్మాల్ కావాలి. చూడు ఈశాన్కా ఎన్ని బ్రష్లు కావాలి వాడికి. ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు, చిన్నపిల్లల బ్రష్లు ఇక్కడ ఉన్నాయి. బటర్ చికెన్ బంద్ తీసుకొని ఆకలి వేస్తుంది నాకు. జరుగు అడ్డం చూడు, ఎప్పుడు చూడు ఫ్రేమ్లోకి వస్తుంటుంది. అయితే బటర్ చికెన్ బంద్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది షాపింగ్. ఇంకా లాస్ట్ తినడానికి మాత్రమే. మేము లిస్ట్లో రాసుకొని వచ్చినాయి 10, తీసుకున్నాయి 100. చూపిస్తుంది. అక్కడికి నేను అడిగినవి చాలా వరకు చక్రి కొనిలే. నాకు మోమోస్, ఫ్రోజన్ మోమోస్ ఒకటే కొనిచ్చి. నాకు మెకెయిన్ వాళ్ళది చిల్లీ గార్లిక్ బైట్స్ కూడా ఇష్టం, కానీ అన్హెల్దీ అని కొనిలేదు. అన్ని బిస్కెట్స్ అడిగితే ఒక్కటే కొనిచ్చిండు. సో మచ్. బటర్ చికెన్ బన్ ఇది. ఓకే గాయ్స్, అయిపోయింది మన షాపింగ్. ఎంత అయింది చక్రి? అరౌండ్ 6,000 అనుకుంటా. 6,000 చేంజ్, 6,000 అయింది రౌండ్ ఫిగర్. ఇది మన 15 days ఖర్చు. చాలామంది నన్ను మాకు ఫైనాన్సెస్ చెప్పండి అది ఇది అని అడుగుతారు. సో ఇది మా 15 days ఖర్చు అంతేగా. 15 days అంతే అండి. ఇంకో 15 daysకి మళ్ళీ వస్తాము. సో గ్రోసరీస్కి అరౌండ్ 10K అవుతుంది మాకు. దిస్ ఇస్ లైక్ మ్యాక్సిమమ్ అవుతుంది. మ్యాక్సిమమ్ ఇస్ 10K, 8K ఇస్ లైక్ లోవర్ ఎండ్ అవుతుంది. సో చక్రికి నాకు like the most soothing thing for me is watching a K-drama and eating instant noodles. చక్రికి ఇన్స్టెంట్ నూడిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ అని. ఎందుకు వేసినావు చక్రి నువ్వు అన్ని ఇన్ కొరియన్వి? టేస్ట్ చూద్దాం అంతే. టేస్ట్ చూడడానికి ఒకటి ఇస్తారు కానీ 6 ఎందుకు ఇస్తారు? ఈశాన్కి నీకు నాకని 2 ఫ్లేవర్స్ డిఫరెంట్ వేసిన. ఎందుకు? వై? ఎట్లా అడుగుతారు కదా అంతే. యూ డోంట్ అప్రూవ్ నో. వన్స్ ఆఫ్ ఈస్ ఫైన్. లైక్ ఏదో 3-4 monthsకి ఒకసారి. నేను షాక్ అయినా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఏదైనా అంతే కదా. 6 guys, 6 he put 6 instant noodles. I'm shocked. Okay guys, so మళ్ళీ తర్వాత ఎప్పుడు వ్లాగ్ చేసి ఎప్పుడు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్, సీ యూ టాటా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తిని పడుకోవడమే. బాయ్. 2 days later. హాయ్. సో ఏంది ఇది ఎప్పుడు కార్లో ఉన్నప్పుడే పలుకుతుందని అనుకుంటున్నారా? ఇంట్లో యూజువల్లీ నేను ఒక రకంగా ఉంటున్నా అనమాట, పరిస్థితి సిచ్యువేషన్ అట్లా. సో ఎనీవేస్ మేము ఇప్పుడు ఫెర్నాండిస్ వెళ్తున్నాము దాన్ని వ్యాక్సిన్ కోసము. అది వెనకాల మంచి బుట్టలో పడుకుంది. సో అదే వ్యాక్సిన్కి వెళ్తున్నాం అనమాట. ఇది దీని ఫస్ట్ వ్యాక్సిన్. సో ఇవాళ ఆల్మోస్ట్ దానికి 42-43 days అంతే. సో ఈ వీడియో చూసేటప్పటికి 100 days ఉంటుందేమో అది. ఓకే, సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్
యా మేము చెప్పా కదా మీకు, వీ వేర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫర్నాండిస్ బంజారా హిల్స్. కాకపోతే మేము నిన్న చాలా కష్టపడితే మాకు తెలిసింది ఏంటి అంటే ఏమంటారు, మేము ఏ డాక్టర్ అయితే అనుకుంటున్నామో షీ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ స్టాక్ హోమ్. సో ఇంకా చచ్చినట్టు మళ్ళీ యూనిట్ 2కి వెళ్తున్నాము. సో నేనేం ఫిక్స్ అయినా అంటే మాకు వెళ్ళడానికి టైం పడుతుంది, ఆ టైంలో ఐ విల్ పంప్ అండ్ ఐ విల్ స్టోర్ అంటే ఫ్రెష్గా మిల్క్ తీసి పెడతా. బికాస్ వ్యాక్సిన్కి ముందు వాళ్ళు ఫీడ్ చేయమని చెప్తారు. సో యా, దట్ ఈస్ వాట్ ఐ విల్ బీ డూయింగ్. ఇంకొకటి ఈ వీక్ కొంచెం హెక్టిక్గానే ఉండేటట్టు ఉంది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మా మమ్మీకి చాలా ఫంక్షన్స్ వచ్చినాయి. సో ఆమె ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వెళ్తుందో అర్థం కావట్లేదు. సో మా మమ్మీ వెళ్ళిపోతే లైక్ మా అత్తయ్య హెల్ప్కి వస్తారు, బట్ స్టిల్ లైక్ మెజారిటీ ఐ విల్ హ్యావ్ టు హ్యాండిల్ అన్నట్టు ఉంటుందేమో. దట్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఓన్లీ, ఎందుకంటే లైక్ ఇంకా మేబీ ఒక 1.5 month తర్వాత మమ్మీ వెళ్ళిపోతుంది. సో అప్పటికి ఐ హ్యావ్ టు బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ house and both the kids. Yeah, that is there. And yeah, అయిపోయింది వ్యాక్సిన్. సో నేను పొద్దున్న కాఫీ తాగలేదు కదా, అందుకనే మాకు దారిలో కాఫీ డే ఉంటే ఆగినా అనమాట. సో వీళ్ళ దగ్గర సాల్టెడ్ క్యారమెల్ క్యాపుచినో ఎందుకో కానీ కాఫీ డే ఫస్ట్ కాఫీ బయట కాఫీ అలవాటు అయిన ఎందుకో కానీ ఎందుకో చాలా రోజుల తర్వాత కాఫీ డే వచ్చి కాఫీ తాగుతుంటే భలే అనిపిస్తుంది కదా. సో గుడ్. చక్రి పాపం అది చాలా ఇరిటేట్ చేస్తుంటే అటు ఇటు దాన్ని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా ఐ ఫీడ్ హర్ ఇప్పుడు. ఐ ఫీడ్ హర్ హియర్ ఓన్లీ. ఐఎమ్ ఓకే విత్ ఫీడింగ్ హర్ ఎనీవేర్ ఐ క్యాన్. సో ఐ జస్ట్ ఫీడ్ హర్. సో కొంచెం శాంతం అయితే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చని. సో యప్, ఇది గార్లిక్ బ్రెడ్. నాకు గార్లిక్ బ్రెడ్ కూడా చాలా ఇష్టం, బట్ డామినోస్ని ఏది బీట్ చేయదు అనిపిస్తుంది. నేను కాఫీ ఇట్లా ఫీడ్ ఇచ్చేస్తుంటాను నేను హ్యాపీగా ఎక్కడంటే అక్కడ. బికాజ్ ఇఫ్ వీ కెన్ యాక్సెప్ట్ LGBT అది ఇది అన్నీ చూసినప్పుడు వీ బెటర్ అంటే like we are accepting everything, so we better normalize breastfeeding also, because there is nothing more important and what you say, prioritize. There is nothing to prioritize other than your kid being fed and a feeling. So I am very happy to feed her anywhere I can. I just need a scarf and I'm good to go. Yeah. One eternity later. హలో. సో మేము నుమాయిష్ వెళ్తున్నాము ఫైనలీ. ఇయర్ మిస్ అయిపోతుంది అనుకున్నా నేను, బట్ థ్యాంక్స్ టు పంపింగ్ ఐఎమ్ గోయింగ్. యా, సో నేను చక్రి మెట్రోలో వెళ్తున్నాము బికాజ్ చాలా కష్టం కార్ అక్కడ పార్కింగ్, మళ్ళీ కార్ పార్కింగ్కి వెళ్ళడము చాలా కష్టం. సో జస్ట్ సింపుల్గా మెట్రోలో వెళ్ళి అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళేసి వద్దామన్నది ప్లాన్. సో లెట్స్ గో. आपकी सुरक्षा के लिए कृपया वो 100% है, ड्राई फ्रूट पेशन है, ऑरेंज पेशन है, वो पिस्ता पेशन है, ये अंदर गुड़ है, ये कोकोनट है, सभी कोकोनट है. చక్రి ఆకలేస్తుందంటే చక్రి రివ్యూ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం రివ్యూ ఇస్తున్నాడో కూడా తెలియదు నాకు.
ఇక్కడికి వచ్చిన జస్ట్ 5 minutesకి ఐ ఫౌండ్ పిస్తా హౌస్ యూ గైస్. ఇదేమో ఎక్స్క్లూజివ్గా ఏంటి చైనీస్ కబాబ్స్ పత్తర్ కా గోష్ ఇక్కడ ఉన్నాయి. అదేమో హలీం సెక్షన్ సపరేట్. అమేజింగ్ యూ గైస్. ఓ మై గాడ్ ఇది చూడు ఎంత పెద్దగా ఉంది చూడు. ఏంది The first love for Monica is food. No baby, first love is you, next is food. Because I pay for food, huh? No baby, no. నీకోసం నేను ఉపవాసాలు ఉన్నా baby. You are priority. నమ్మాలి. Let's go. I'm so happy. నాకు ప్రెగ్నెన్సీలో నాకు హలీం క్రేవింగ్స్ ఉండే, బట్ ఒక రెస్టారెంట్ చేస్తుండే అబ్బా హోటల్ హలీం, అది ఆర్డర్ చేసుకొని తిన్నా కానీ ఎంతైనా మన హైదరాబాదీ స్టైల్ ఉండైతే దొరకదు. సో అందుకే ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ హలీం, నెక్స్ట్ షాపింగ్. I can eat 4 halims you guys. I'm not even joking. दो कैश दे और क्या है? मीटर रहता है सर, कौन सा मीठा? डबल का और कुर्बानी का. ఓ అది అయిపోయిందా? ఇప్పుడు తగ్గిందా మరి? ఇలా అనుకోవచ్చు లేదు వీళ్ళకి. Good. Okay, taste is good. Fish బాగానే ఉంది. మంతే ఉంది హలీం సీజన్. ఆయన కళ్ళలో వాటర్ వస్తున్నాయి ఎన్ని రోజులతో తింటున్నా అని. ఇది కసాదే లాటే వాళ్ళ స్టోర్ అనుకుంటా. నైస్. దే హావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీ. రోస్టెడ్ చికెన్, దోసా హౌస్. గైస్ దీని పేరు మొహబ్బత్ కా షర్బత్ అంట. ఫ్రెష్ రిఫ్రెషింగ్. చూడు ఫుడ్ ఇస్తున్నా, నువ్వే ఎక్కువ ఫుడ్ కన్నా. గూగుల్ సార్ ఒరిజినల్ సినిమా రోల్స్ చూసినావా? ఒరిజినల్ ఇట్లా రోల్స్లో ఉన్నాయి నాకు సినిమా. మేము ఈశాంత రాలేదు, చాలా కొట్టేసేటాడు వాడు. ఇదెక్కుతా అదెక్కుతా ఇదెక్కుతా. బాగుంది ఇది, రియల్లీ నైస్. Parota and chicken between. It's like 2 parota sets. parota sandwich. వీడికి బొమ్మలు చూస్తున్నాము. ఇంక ఏది తీసుకున్నా వేస్ట్, చచ్చినట్టు మళ్ళీ గన్నే కావాలంటాడని ఫైనల్లీ గన్నే తీసుకుంటున్నాం మళ్ళీ. ఓకే గైస్, సో నేను ఇంటికి వచ్చేసినాను. సో యా, టోటలీ స్కిప్పబుల్. ఏమీ ఎక్సైటింగ్గా ఏం లేవు. అవే లక్నో చికెన్ కర్రీ ఇవి చాలా వరకు ఉన్నాయి, బాగున్నాయి. కానీ ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్.
6,000 7,000 2,000 3,000 కుర్తాస్ 6,000 7,000 అంతకు మించి ఏ టచ్ చేసినా 50,000 వరకు కూడా పోతున్నాయి అనమాట. సో యా వెరీ ఎక్స్పెన్సివ్. అదర్ దాన్ దాట్ ఏదైనా ఎక్సైటింగ్గా ఉన్నాయంటే నాకైతే ఏం అనిపించలే. ఏం లేవు కదా చక్రి ఎక్సైటింగ్గా ఈసారి ఏం లేవు ఎక్సైటింగ్గా. మేమైతే ఏం కొనలేదు. నేనైతే బట్టలు అస్సలు కొనలేదు బికాస్ లాస్ట్ టైం కొన్న బట్టలే ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను లావైనా ఆ పాత బట్టలన్నీ బాగా వేసుకోకముందే ఇంకో నుమాయిస్ కూడా వచ్చేసింది. సో అందుకే నేనైతే బట్టలు కొనలేదు. నిలయాకి తీసుకుందామని చాలా ట్రై చేసినాం కానీ అన్నీ 1 year ప్లస్సే ఉన్నాయి సైజు. సో ఇప్పుడు కొని 1 year తర్వాత తీసే కన్నా నెక్స్ట్ 1 yearకి తీసుకోవడమే బెటర్ అని అనిపించింది. సో యా ఈశాన్కి ఏవో టాయ్స్ తీసుకొచ్చినాం తప్పించి పెద్ద ఎక్సైటింగ్ అయితే ఏం తీసుకోలేదు. Yeah, so that is it for this video, and if you like the video, don't forget to like, share and subscribe to my channel. Every Thursday 7 PM roll with Roches and another video, another day of the week. ఎప్పుడో నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అంటే మీరు ఈ వీడియో చూసే పార్టీకి మేబీ ఐ ఫాలో ఇన్ టు a schedule, but as of now అయితే there is no schedule. But yeah, shorts వస్తున్నాయి. And also if you're not following me on Instagram, do follow me on Instagram. Okay guys, bye bye, see you in my next video. Thank you so much for watching this video. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Bye bye, see you in my next video.